హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం ఉప్మా చేసుకుందామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. కొంతమందికి ఉప్మా చేస్తారు కానీ అంత టేస్ట్గా రాదండి. మనం ఉప్మా ఫస్ట్ టేస్ట్గా రావాలంటే మనం తీసుకున్న బొంబాయి రవ్వని కొంచెం నూనె లేకోకుండా మనం వేయించుకోవాలండి. అలా వేయించుకుంటే మనకి ఉప్మా అనేది మనకి కంప్లీట్ అయినాక మెదుపుగా మంచిగా టేస్టీగా వస్తుందండి. మనం ఉప్మా రవ్వను వేయించుకొని పక్కన పెట్టుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ పల్లీలు వేయించుకోవాలండి. పల్లీలు వేయించుకున్న తర్వాత మనం దాంట్లో ఒక స్పూన్ తాలింపు గింజలు వేసి కొంచెం ఆవాలు చిటపట అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. ఎండుమిరపకాయలు వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. దీంట్లో అల్లం, టమాటాలు, బీన్స్ ఏమన్నా వేసుకోవచ్చండి. ఉల్లిపాయలు వేస్తున్నాను, క్యారెట్, మనకి ఇష్టం వచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకున్నాను అండి. అవన్నీ వేగినాక మన గ్లాస్కి మనకి మినిమం ఒక 3 to 4 గ్లాస్ వరకు మనకి వాటర్ పడుతుంది. నేను ఒక గ్లాస్కి 3 గ్లాసులు వాటర్ తీసుకుంటాను ఉప్మాకి కొలత ప్రకారం. అవి మరిగించుకున్న తర్వాత కొంచెం ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని మరిగించుకోవాలి. మరిగించుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఉప్మా రవ్వని వేసుకోవాలండి. అట్లా నీళ్ళగా ఉన్నప్పుడే మనకి మంచిగా టేస్ట్గా ఉంటుందండి. అట్లా నీళ్ళగా ఉన్నప్పుడే ఉప్మా రవ్వని ఆఫ్ చేసి కొంచెం జావగా ఉన్నప్పుడు మనం తీసేస్తే ఉప్మా అనేది చాలా చాలా టేస్ట్గాను సిల్కీగా వస్తుందండి. పిడసగట్టినట్టు లేకోకుండా సిల్కీగా వస్తుంది.